ఇక్కడ వచ్చేసిన పెద్దలకి, నా కుటుంబ సభ్యులందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. ఏంటంటే చిరంజీవి గారి గురించి మనం ఏం చెప్పగలుగుతామండి, ఒకటే గుర్తొస్తుంది. ఇంకా దానికి మించి మాటలు రావండి నాకైతే. ఎందుకంటే ఈ స్టేజ్ మీద నిల్చొని ఇలా మైక్ పట్టుకొని మాట్లాడదంటే కారణం ఆయనేనండి. ఇంతమంది నన్ను ఇంత విధంగా నన్ను ప్రేమిస్తూ నన్ను ఒక ఆప్యాయతంగా నన్ను చూసి విజిలేస్తున్నారంటే ఆయన. సో ఇంక దానికి మించి నాకు ఇంకేం కావాలి చెప్పండి. నాకు చిన్నప్పటి నుంచి నాకు దేవుడు ఎలా ఉంటాడు, నాన్న ఎలా ఉంటాడంటే తెలియదండి. ఒకటే అలా చూస్తే చాలు నాకు. నా దేవుడు, నా తండ్రి, నాకు అన్ని, నా సర్వస్వం మొత్తం ఆయనే. ఆయన మాకు ఇచ్చిన స్ఫూర్తి మామూలు స్ఫూర్తి కాదండి. ప్రతి విషయంలోనూ మాకు జాగ్రత్తగా ఉండి చూసుకొని, ఏ చిన్న విషయం ఉన్నా కానీ ఆయన దగ్గరికి వెళ్ళిపోయిన వెంటనే నాకు ఇలా చేసి ఇలా చేయాలి అని చెప్పి నాకు బాగా గైడ్ చేసేవారు. సో దాని మించి నాకు ఇంకే కావాలి. అండ్ నాకు ఇలాగ యాక్టింగ్ చేస్తాను అని వెంటనే నాకు యూజువల్గా ఎందుకు అవసరం అంటారు, బట్ ఆయన నన్ను పక్క నుండి ఎంకరేజ్ చేసి ఆయన నన్ను బాగా నాకు కావాల్సిన పుష్ ఇచ్చారు. సో నా కెరియర్ కానివ్వండి, నేను ఇవాళ ఇలా ఉన్నానంటే ఆయన వల్లే కారణం. సో మీ అందరిలాగే నేను కూడా ఆయనకు పెద్ద అభిమాని. ఫస్ట్ అభిమాని, దాని తర్వాత మేనల్ని, దాని తర్వాత ఆయనండి ఇంకేమన్నా. బట్ ఫస్ట్ ఆయన సినిమాలు చూసి ఎదుగుతూ వచ్చాం కాబట్టి ఇంకా ఆయన ఫస్ట్ నేను ఫ్యాన్, దాని తర్వాత మేనల్నండి. నేను కూడా మీలాగే నాకు పెద్ద ఆయన చూసినట్టే ఫస్ట్ వణుకొచ్చేస్తుంది, దాని తర్వాత విజిలేయాలనిపించేస్తుంది. మామూలుగా చూసినా నాకు అంతేనండి. సో మీ అందరితోటి ఇలాగ నేను చిరంజీవి గారి బర్త్డే సెలబ్రేషన్స్ జరుపుతున్నాను. నాకు చాలా ఆనందంగా ఉంది. అండ్ థ్యాంక్ యూ సో మచ్. జై హింద్. మా అన్నయ్య అంటే నాకు ఎంత ప్రేమ అంటే ఎంత ఇష్టం అంటే, అన్నయ్య గురించి ఎవడన్నా నెగిటివ్ మాట్లాడితే లాగి దౌడమే కొడతాను ఈ రోజు కూడా. కానీ అంటే మీకు తెలియాలి, ఇప్పుడు చెప్పలే ఈ మాట, ఇప్పుడు చెప్తున్నాను. ఎందుకంటే అంటే మా అన్నయ్యనంటే ఎవరు తట్టుకోలేను. మా నాన్న అంటే ఏ కొడుకు తండ్రిని అంటే తట్టుకోలేడు, అలాగే మా అన్నయ్యనంటే ఒక కొడుకులాగా నేను.